హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్లోని థర్డ్ యూనిట్ సి రీడింగ్ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ థర్డ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు వీడియోలో మనం రీడింగ్ ఏ అట్లాగే రీడింగ్ బి లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అట్లాగే థర్డ్ అంటే సి రీడింగ్ లెసన్ వచ్చేసరికి మనకి హోంవర్క్. సో హోంవర్క్ మాట వినగానే మీకు వెంటనే భయం వేస్తుంది అనమాట. హోంవర్క్ అంటే ఎక్కువ ఇచ్చేస్తారు. అట్లాగే హోంవర్క్ అనగానే సాయంత్రం వెళ్ళంగానే హోంవర్క్ చేయాలి అని చెప్పేసి కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట. సో పిల్లల్ని ఉద్దేశించే మనకి ఈ హోంవర్క్ అంటే తెలుగులో మనం ఇంటి పని అని చెప్పేసి అంటాం. కదా. సో అట్లాగే ఈ హోంవర్క్ ఏదైతే ఉందో దాని మీద పిల్లలకి ఎంతవరకు ఇవ్వచ్చు, అసలు యాక్చువల్గా ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తున్నారు, అసలు దీని మీద ఒక అధ్యయనం చేసి మనకి ఇచ్చిన లెసనే హోంవర్క్ అనమాట. సో ఆలస్యం చేయకుండా మనం ఈరోజు మన యొక్క సి రీడింగ్ లెసన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. హోంవర్క్ హ్యాస్ హిస్టారికలీ బీన్ గివెన్ టు ద స్టూడెంట్స్ టు రీఇన్ఫోర్స్ వాట్ దే లెర్న్ అట్ స్కూల్. ఈ హోంవర్క్ అంటే ఈ ఇంటి పని ఏదైతే ఉందో అది ఈరోజు కొత్తగా ఏం మొదలుపెట్టింది కాదు. ఇది హిస్టారికల్లీ అంటే చాలా రోజుల నుంచి, పురాతన కాలం నుంచి కూడా మనకి ఇంటి పని అనేది ఇస్తూనే ఉంటున్నారనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోంవర్క్ ఇవ్వటం అనేది ఏదైతే ఉందో అది ఈరోజు వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే టు రీఇన్ఫోర్స్ వాట్ దే లెర్న్ అట్ స్కూల్. రీఇన్ఫోర్స్, వాట్ ఈస్ మెంట్ బై రీఇన్ఫోర్స్ మీన్స్ మేక్ ఏ ఫీలింగ్ ఆర్ అన్ ఐడియా స్ట్రాంగర్. అసలు ఇంటి పని హోంవర్క్ ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడు ఆ రోజు పాఠశాలలో ఏదైతే విషయం నేర్చుకున్నాడో దాన్ని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట కానీ అరగంట కానీ రీక్యాప్చులేషన్, పునశ్చరణ అని చెప్పేసి అంట. ఒక్కసారి కనుక అది కనుక మళ్ళీ చూసినా లేదా చదివినా సరే ఆల్రెడీ తన ఆ విషయం గురించి పాఠశాలలో అంటే క్లాస్లో టీచర్ చెప్పింది ఆల్రెడీ వినే ఉంటాడు. ఆ విన్నదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చదవటము లేదా రాయటము చేస్తే ఆ ఆలోచన ఏదైతే ఉందో అంటే తను నేర్చుకున్న అంశం తన మైండ్లో అలా గుర్తుండిపోతుంది అనమాట. అంటే తన మైండ్లో ఆల్రెడీ నేర్చుకున్న అంశాన్ని రెండోసారి రీక్యాప్చులేషన్ తాను చేస్తున్నాడు కాబట్టి తాను నేర్చుకున్న అంశము అలా మైండ్లో గుర్తుండిపోతుంది అనమాట. అందుకనే ఇంటి పని హోంవర్క్ ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠశాలలో నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కనుక మళ్ళీ చదివినా లేదా చూసినా లేదా రాసినా వాళ్ళు నేర్చుకున్న అంశం చాలా కాలం పాటు అలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మనకి హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అల్టిమేట్లీ టు హెల్ప్ దెమ్ లెర్న్ ద మెటీరియల్ బెటర్. ముఖ్య ఉద్దేశం అంటే ఫైనల్గా అసలు హోంవర్క్ ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు హెల్ప్ దెమ్, పిల్లలకి హోంవర్క్ ఇవ్వటం వాళ్ళకి సహాయం చేయడమే. ఏ విధంగా? లెర్న్ ద మెటీరియల్ బెటర్. లెర్న్ మీన్స్ నేర్చుకోవటము, మెటీరియల్ విషయము, నథింగ్ బట్ కంటెంట్. బెటర్ అంటే ఆ పాఠశాలలో ఏదైతే అతను నేర్చుకున్నాడో అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ మ్యాథమెటిక్స్ ఏదైనా కావచ్చు. తాను నేర్చుకున్నటువంటి ఆ మెటీరియల్ లేదా అంశము లేదా ఒక పాఠము, ఒక అభ్యాసము, మ్యాథ్స్ అయితే అవి ఫైనల్గా అతను బాగా అర్థమయ్యేలాగా, అతను గుర్తుండిపోయేలాగా పిల్లవాడికి నేర్పించడం కోసం ఇచ్చేదే హోంవర్క్. హౌవెవర్ టూ మచ్ హోంవర్క్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్. అయితే ఈ ఇంటి పని ఇవ్వటం ఏదైతే ఉందో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంతేగాని మనం పిల్లలు చేస్తున్నారా కదా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో ఇంటి పని ఇవ్వటం ఏదైతే ఉందో అది పిల్లలకి ఏ విధంగానూ కూడా నాట్ హెల్ప్ఫుల్. అది ఏ విధంగానూ కూడా వాళ్ళకి అంటే ఉపయోగకరంగా ఉండదన్నమాట. అండ్ కెన్ బి కౌంటర్ ప్రోడక్ట్. అండ్ ఇట్ కెన్ బి అంటే టూ మచ్ ఆఫ్ హోంవర్క్ కాజెస్ కౌంటర్ ప్రోడక్ట్. ఎక్కువ మొత్తంలో పిల్లలకు హోంవర్క్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అది కౌంటర్ ప్రోడక్ట్ మీన్స్ హ్యావింగ్ ద ఆపోజిట్ ఎఫెక్ట్ టు ద ఇంటెండెడ్. ఆపోజిట్ ఎఫెక్ట్ అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వటం వల్ల పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి చేయాలనే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది పోతుంది. అట్ ద సేమ్ టైం రోజు పాఠశాలకు రావాలనే ఆలోచన కూడా వాళ్ళు విరమించుకుంటారనమాట. స్కూల్కి వెళ్తే హోంవర్క్ ఇస్తారు, ఇంటికి రాగానే అదంతా చేయాలి. అదే స్కూల్కి వెళ్ళడం మానేస్తే అసలు హోంవర్క్ చేసే బాధే ఉండదు కదా అని చెప్పేసి పిల్లలు ఇలా నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది పిల్లలకి కౌంటర్ ప్రోడక్ట్, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, excessive amount of time spent on completing homework can take away the kids social life. ఎక్సెసివ్ అమౌంట్ మీన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హోంవర్క్. ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం ఏదైతే ఉందో దానివల్ల ద చిల్డ్రన్ స్పెంట్ ఆన్ కంప్లీటింగ్ హోంవర్క్
పిల్లలు ఏం చేస్తారు, సాయంత్రం రాగానే ముందు ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఉంటే ఏం చేస్తారు, ముందు ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి తపనలో ఎక్కువ సమయం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆ హోంవర్కే కేటాయించడం జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే క్యాన్ టేక్ అవే ద కిడ్స్ సోషల్ లైఫ్. పిల్లల యొక్క సామాజిక జీవనం ఏదైతే ఉందో, అంటే సోషల్ లైఫ్ అంటే సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు బయటికి వెళ్ళి ఆడుకోవటం, కొద్దిసేపు టీవీ చూడటం, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం, ఇట్లాంటివి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాటిని మనం సోషల్ యాక్టివిటీస్ అంటాం అనమాట. బయటికి వెళ్ళి కాసేపు అలా చల్లగాలి పీల్చుకోవటం, తోటలో ఆడుకోవటం, లేకపోతే తన స్నేహితులతో సేపు కబుర్లు చెప్పుకోవటం, ఇట్లాంటివన్నీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసే అవకాశం ఉండదు. ఎప్పుడు ఎక్సెసివ్ అమౌంట్ ఏదైతే ఉందంటే ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ఈ సోషల్ లైఫ్ ఏదైతే ఉందో దానిని హోంవర్క్ తీసుకెళ్ళిపోతుంది. ఫ్యామిలీ టైం, అలాగే కుటుంబంతో గడిపే టైం అంటే వచ్చిన కాంచి సాయంత్రం 6 తర్వాత రాత్రి పడుకునేంత వరకు కూడా వీళ్ళు పుస్తకాలు ముందేసుకుని హోంవర్క్ చేస్తూ ఉంటే ఇక కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది? తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడుకోవడానికి సమయం లేదు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమయం గడపడానికి అవకాశం లేదు, నాయనమ్మ తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సమయం గడిపే అవకాశం ఉండదన్నమాట. అండ్ ఇట్ ఈజ్ లిమిట్స్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. అట్లాగే ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల వీళ్ళ సమయం మొత్తాన్ని ఇక్కడే హోంవర్క్ దగ్గర కేటాయించడం వల్ల లిమిట్ మీన్స్ తగ్గించడము, నథింగ్ బట్ రెడ్యూస్ పార్టిసిపేషన్ అంటే పాల్గొనటము. స్పోర్ట్స్ ఆర్ అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఆటలు కానీ అదర్ యాక్టివిటీస్ ఇతర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పాల్గొనడానికి వీళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సాయంత్రం పూట స్కూల్ అయిన తర్వాత ఒక గంటన్నర ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆట ఏదైతుందో దానికి కొంచెం టైం కేటాయించి పార్టిసిపేషన్ ఏదైతుందో చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ హోంవర్క్కి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ గేమ్స్ ఆడటం ఉండదు, ఇతర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో చూడటానికి కూడా సమయం ఉండదు అనమాట. ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఏ టీచర్ హ్యాస్ టు గివ్ ఏ స్టూడెంట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఏ టీచర్ హ్యాస్ టు గివ్. అయితే సాధారణంగా ఒక పిల్లవాడికి ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో, ఒక టీచరు ఒక పిల్లవాడికి ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి రిస్ట్రిక్టెడ్. దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఫర్ సపోజ్ ఒక తెలుగు టీచర్ తీసుకుంటే ఈరోజు ఒక పద్యం చదువుకురామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే ఒక లెటర్ చదువుకురామంటే పోతుంది. మ్యాథ్స్ ఒక 4 సమ్స్ చేసుకురామంటే సరిపోతుంది. ఇట్లా ప్రతి టీచర్ ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో అది ఆ పిల్లవాడికి సరిపడినటువంటి ప్రతిదానికి కూడా ఒక పరిమితి అంటూ ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రిటికల్లీ అక్లైమ్డ్ ఆథర్ తమీమ్ అన్సారీ రిపోర్టెడ్ దట్ సిన్స్ 1981. ఇక్కడ తమీమ్ అన్సారీ అని చెప్పేసి ఒక రచయిత తాను 1981 నుంచి ఒక విషయాన్ని తాను చెప్తున్నాడు. అంటే దాను బాగా పరిశీలించిన తర్వాత మనకి ఈ విషయం చెప్తున్నాడు. ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ గివెన్ టు యాన్ యావరేజ్ 6th క్లాస్ చైల్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై మోర్ దెన్ 50%. అంటే 1981 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పోల్చి చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 6వ తరగతి అంటే ఒక సగటున 6వ తరగతి చదివే పిల్లవాడు ఎవరైతే ఉంటారో అతనికి ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ 50% పెరిగిందంట. అంటే 1981 సంవత్సరంలో మనం 100 హోంవర్క్ ఇస్తే అది ఇప్పటికి 150% అయింది. అంటే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో అది పెరుగుతానే ఉంది అని చెప్పేసి తను మనకి ఇక్కడ చెప్తున్నాడు. Many people claim that the increase in homework dates as far back as 1957. Many people, చాలామంది ప్రజలు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే దట్ ద ఇంక్రీజ్ ఇన్ హోంవర్క్ పిల్లలకి ఇచ్చే ఇంటి పని ఏదైతే ఉందో అది డేట్స్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1957. 1957 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో అది పెరుగుతానే ఉంది కానీ ఎక్కడా తగ్గట్లేదు అని చెప్పేసి చాలామంది ప్రజలు గట్టిగా చెప్తూ ఉన్నారు. The new competition that emerged served as an incentive for schools to try to increase the volume of the curriculum. ద న్యూ కాంపిటీషన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పోటీ ప్రపంచం ఏదైతే ఉందో ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు రావాలి అంటే వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారంట కూడా. దట్ ఎమర్జెడ్ సర్వ్డ్ యాజ్ అన్ ఇన్సెంటివ్ ఫర్ స్కూల్స్. అట్లాగే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ ఏదైతే ఉందో ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగానే స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే మొత్తంలో హోంవర్క్ ఇస్తున్నారంట. అట్ ద సేమ్ టైమ్ దే ట్రై టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కరికులం మీన్స్ ద సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ కోర్స్ ఆఫ్ స్టడీ. అంటే విద్యా ప్రణాళిక అంటాం తెలుగులో చెప్పాలంటే. కరికులాన్ని మనం విద్యా ప్రణాళిక అంటే ఒక విద్యార్థి ఒక సంవత్సరం కాలంలో తాను నేర్చుకోవాల్సినటువంటి అంశాలన్నీ పొందపరిచిన దాన్ని
అంటే తెలుగులో ఒక విద్యార్థి, ఒక 6వ తరగతి పిల్లవాడు 6వ తరగతి అయ్యేంత వరకు తెలుగులో ఇతను ఈ ఈ అంశాలు నేర్చుకోవాలి అని ఒక సిలబస్ ఫ్రేమ్ చేస్తారన్నమాట. హిందీ, ఇంగ్లీష్ ఇట్లా అన్ని సబ్జెక్టులు కూడా కలిపి ఒక సంవత్సర కాలంలో ఒక విద్యార్థి తాను ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా ఒక పుస్తకం రూపంలో పొందపరుస్తారనమాట. వాటిని మనం కరిక్యులం అంటాం. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ విద్యా ప్రణాళిక. ఆ సంవత్సరంలో ఆ విద్యార్థి నేర్చుకోవాల్సిన అంశాలన్నింటినీ కూడా మనం కరిక్యులం అని చెప్పేసి పిలుస్తాము. సో ఎప్పుడైతే ఈ యొక్క కాంపిటీషన్ వరల్డ్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉందో, ఈ కరిక్యులం ఏదైతే ఉందో ఈ విద్యా ప్రణాళిక అంటే పిల్లవాడు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచుకుంటూ వెళ్తున్నారంట. ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద క్లాస్. ఎట్ ద సేమ్ టైం పిల్లవాడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి అప్గ్రేడ్ అయినప్పుడు, అంటే 6th నుంచి 7th వెళ్ళినప్పుడు, 7th నుంచి 8th వెళ్ళినప్పుడు ఇచ్చే హోంవర్క్ ఏదైతుందో అది కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే 6వ తరగతిలో ఇచ్చినటువంటి హోంవర్క్ పిల్లవాడు 7వ తరగతికి వెళ్ళిన తర్వాత అది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది, 8th వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్లాస్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ హోంవర్క్ కూడా ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. మెనీ టీచర్స్ డిఫెండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్. చాలా వరకు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇంటి పని మీద ఆధారపడుతూ ఉన్నారు. క్లైమింగ్ దట్, ఇంకా ఎందుకు మీరు ఇంత మొత్తంలో హోంవర్క్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా అడిగితే, ఇట్ హెల్ప్స్ టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఏ వరల్డ్ దట్ ఈస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కాంపిటీటివ్. పైగా వాళ్ళని టీచర్స్ని కనుక ఎవరైనా మీరు ఎందుకు పిల్లలకి ఇంత మొత్తంలో హోంవర్క్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా అడిగితే, క్వశ్చన్ చేస్తే వాళ్ళు టీచర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవాలి అంటే పిల్లవాడికి ఈ మాత్రం హోంవర్క్ ఇవ్వాల్సిందే, ఇలా ఇస్తే మాత్రమే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వాళ్ళు నెగ్గుకు రాగలరు అని చెప్పేసి టీచర్స్ అంటున్నారు అనమాట. హౌవెవర్ డాక్టర్ కార్లోవ్ ఆథర్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ హోంవర్క్, ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ హోంవర్క్ ఇంటి పనికి ముగింపు అనే ఒక పుస్తకాన్ని రచించినటువంటి డాక్టర్ కార్లో అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఈ ఆర్గ్యూస్, అతను వాదిస్తున్నాడు ఏమని, దట్ డూయింగ్ హోంవర్క్ డ్యూరింగ్ హై స్కూల్స్ యాజ్ లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ ఆన్ సక్సెస్ఫుల్ స్టడీ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెన్ దే జాయిన్ కాలేజ్. ఈ యొక్క హై స్కూల్స్లో అంటే ఉన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో హై స్కూల్స్లో ఇచ్చేటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది ఆ హోంవర్క్ చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క హై స్కూల్ స్టడీ అయిపోయిన తర్వాత వెన్ దే వెంట్ టు జూనియర్ కాలేజెస్, వాళ్ళు కాలేజెస్ పెద్ద హైయర్ స్టడీస్ కోసం వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినప్పుడు వీళ్ళు ఉన్నత పాఠశాలలో చేసినటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది ఏ విధంగానూ కూడా వాళ్ళకి ఉపయోగపడట్లేదు. అంటే వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో లేకపోతే వాళ్ళు ఎక్కువ మొత్తంలో చేసిన హోంవర్క్ ఏదైతే ఉందో అది పిల్లల యొక్క స్టడీ స్కిల్స్ కానీ ఇవి ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు అని చెప్పేసి డాక్టర్ కార్లో అనే రచయిత ఆర్గ్యూ చేస్తున్నాడు. ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్ కెన్ బి హార్మ్ఫుల్ టు కిడ్స్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ హోంవర్క్, ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం ఏదైతే ఉందో అది పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనికి ఫిజికల్లీ, భౌతికంగా అంటే శారీరకంగాను, అండ్ అట్ ద సేమ్ టైం మెంటల్లీ, మానసికంగా కూడా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం ఏదైతే ఉందో అది పిల్లవాడి యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ప్రగతి ఏదైతే ఉందో దాని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు హిమ్, అది చాలా ప్రమాదకరమైనది కూడా. ఎందుకనంటే ఏ లాట్ ఆఫ్ హోంవర్క్ యూజువల్లీ మీన్స్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ టు క్యారీ. ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా పిల్లవాడు ఎక్కువ పుస్తకాలు క్యారీ చేయాలి, అంటే మోసుకొని వెళ్ళాలి. ఫర్ సపోజ్ తనకు ఉన్నటువంటి 7 సబ్జెక్టులు లేదా 6 సబ్జెక్టులు ఇంకా కోకరిక్యులర్ అదనపు సబ్జెక్టులు ఉన్నాయి మనకి, వీటిలన్నిటికీ సంబంధించి అందరూ కూడా హోంవర్క్ ఇస్తూ ఉంటే ప్రతిరోజు పిల్లవాడు ఏం చేయాలి, ఆ యొక్క సబ్జెక్టులతో పాటు ఆ యొక్క హోంవర్క్ బుక్స్ కూడా తీసుకెళ్లాలన్నమాట. ఎక్కువ మొత్తంలో హోంవర్క్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మోర్ బుక్స్ టు క్యారీ, ఎక్కువ పుస్తకాలు క్యారీ చేయాలి అంటే మోసుకొని వెళ్ళాలి. 55% ఆఫ్ ద మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద యూఎస్ఏలో ఉన్నటువంటి ఈ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 55% ఆఫ్ ద చిల్డ్రన్ యాజ్ పర్ ద సర్వే బై ద రీసెర్చర్స్ ఆఫ్ ద సిమన్స్ కాలేజ్. ఇక్కడ సిమన్స్ కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెర్చ్ అంటే పరిశోధన చేయటం, ఆ పరిశోధన చేసే వాళ్ళని మనం రీసెర్చర్స్ అంటాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దే క్యారీ లోడ్స్ హెవియర్ దాన్ 15% ఆఫ్ దేర్ బాడీ వెయిట్. వీళ్ళు ఫైనల్గా వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంటే వీళ్ళు చేసినటువంటి పరిశోధనలో వీళ్ళు ఒక విషయం తేల్చారంటే ఏంటంటే, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాడీ బరువు కంటే, అంటే వాళ్ళ శరీరం బరువు కంటే అదనంగా ఇంకొక 15% ఎక్కువ పుస్తకాలు మోస్తూ ఉన్నారు. అంటే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతని వెయిట్ కంటే అదనంగా 15%
అదనంగా 15% బరువు ఏదైతే ఉందో వాటిని పుస్తకాల రూపంలో మోస్తూ ఉన్నారనమాట. దీని అన్నిటికీ కారణం ఏంటి? ఇంత పర్సంటేజ్ బరువు మోయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వటం. ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇస్తే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా ఎక్కువ బుక్స్ తీసుకెళ్ళాలనమాట. అది పిల్లవాడి యొక్క ఫిజికల్ హెల్త్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది మనకి. విచ్ ఈస్ ద సజెస్టెడ్ లిమిట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం 15%, 15% అదనంగా వెయిట్ మోస్తున్నారు అని చెప్పేసి. ఈ 15% ఏదైతే ఉందో ఒక పిల్లవాడు యావరేజ్గా ఆ క్లాస్కి కేటాయించినటువంటి వెయిట్ ఏదైతే ఉందో దానిలో తీసుకెళ్లాల్సినటువంటి పర్సంటేజ్ కన్నా, అంటే ఫర్ సపోజ్ ఒక 6th క్లాస్ పిల్లవాడు ఒక 6 కేజీలు ఉన్నటువంటి వెయిట్ ఉన్న బుక్స్ మాత్రం తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే అదనంగా ఏం చేస్తున్నారు? ఇంకొక 15% బుక్స్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట. అంటే దాని మీద ఇంకా 15% అదనంగా పుస్తకాలు మోసుకెళ్తున్నాడు పిల్లవాడు. క్యారింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వెయిట్ డైలీ ఎట్ యంగ్ ఏజ్ కెన్ డూ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్. క్యారింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అంటే ఇంత పెద్ద మొత్తంలో బరువులు మోయటం ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ ఇన్ యంగ్ ఏజ్, ఈ యొక్క వయసులో అంటే ఆ స్టేజ్లో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్ళే ఏజ్లో బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఏజ్లోనే అప్పుడే కొంచెం పెరుగుతూ ఉన్నటువంటి గ్రోతింగ్ స్టేజ్లో ఉంటాయన్నమాట. హై స్కూల్స్ పిల్లలు కానీ ఎలిమెంటరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళ యొక్క బోన్స్ కానీ లిమ్స్ కానీ ఏవైతే ఉన్నాయవి ఆ స్టేజ్లోనే కొంచెం డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి, అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి స్టేజ్లో ఉంటాయి. ఆ స్టేజ్లో ఇంత బరువులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మీటు ఏదైతే ఉందో ఇది డూ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్, ఎక్కువ మొత్తంలో నష్టాన్ని కలిగిస్తుంది. దేనికి? బికాస్ బోన్స్ ఆర్ స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేజ్. ఎందుచేత నష్టం కలిగిస్తాయి అంటే ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ పిల్లలు కావచ్చు, హై స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళ యొక్క బోన్స్ ఏవైతే ఉన్నాయవి అప్పుడే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో బరువులు వేయటం వల్ల వాళ్ళ యొక్క బోన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని మనకి చెప్తున్నారు. ద యుఎస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ హ్యాస్ రిపోర్టెడ్ దట్ ఇన్ ద ఇయర్ 1999 more than 800 kids were treated in emergency wards for back pain related injuries. ఇక్కడ యుఎస్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ సేఫ్టీ కమిషన్ అనే సంస్థ వాళ్ళు 1999వ సంవత్సరంలో వాళ్ళు ఒక విషయం నివేదించారనమాట. వాళ్ళు పరిశోధించిన తర్వాత వాళ్ళకి నివేదిక చెప్పడం జరిగింది. ఏంటంటే మోర్ దాన్ 800 కిడ్స్, 800 కంటే ఎక్కువ మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీటెడ్ ఇన్ ఎమర్జెన్సీ వార్డ్, అత్యవసరమైనటువంటి చికిత్స వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఎందుకు? దే ఆర్ ఫేసింగ్ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇంజరీస్. బ్యాక్ పెయిన్ అంటే మనకి వెన్నెముక ఏదైతే ఉందో వారి యొక్క నొప్పి వస్తే దాన్ని మనం బ్యాక్ పెయిన్ అంటాం కదా స్టూడెంట్స్. ఆ ఇంజరీస్తో, ఆ గాయాలతో 800 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యవసరమైన చికిత్స ఏదైతే ఉందో, ఎమర్జెన్సీ కేర్ ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఎక్కువ అదనంగా ప్రతిరోజు ఈ పుస్తకాలు వేయటం వల్ల 800 కంటే ఎక్కువ మంది పిల్లలకి ఈ ఎమర్జెన్సీ వార్డ్స్లో వీళ్ళని అడ్మిట్ చేయడం జరిగింది. బికాస్ దే ఆర్ ఫేసింగ్ బ్యాక్ ప్యాక్ రిలేటెడ్ ఇంజరీస్. మెనీ ఆఫ్ దీస్ ఇంజరీస్ కెన్ లెడ్ టు సీరియస్ ప్రాబ్లమ్స్. సో చిన్న ఏజ్లో వచ్చేటటువంటి ఈ యొక్క ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి లెడ్ టు సీరియస్ ప్రాబ్లమ్స్. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద సమస్యలకి దారితీస్తూ ఉంటాయి. ఇంక్లూడింగ్ క్రానిక్ షోల్డర్ అంటే భుజం ఏదైతే ఉందో మనం గూని అని చెప్పేసి అంటే భుజం కొంచెం వంగిపోతూ ఉంటుంది. అట్లాగే నెక్ అండ్ బ్యాక్ పెయిన్, నెక్, మెడ, బ్యాక్, వెన్నెముక నొప్పి వస్తూ ఉంటాయి అనమాట. అంటే చిన్న వయసులో ఎంత బరువులు మోయటం వల్ల వాళ్ళు అప్పుడు ఫేస్ చేసినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో అంటే వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత క్రానిక్ షోల్డర్, భుజం ఏదైతే ఉందో భుజం కొంచెం కిందకి ఇంకో భుజం పేయకు ఉండటము, అట్ ద సేమ్ టైం నెక్, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్, వెన్నెముక ఏదైతే ఉందో ఆ నొప్పి రావడం పిల్లలకి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో జరుగుతుంది. The large amount of homework is causing kids in both high schools and junior high schools to be up until midnight or later. The large amount of homework, పెద్ద మొత్తంలో ఇచ్చేటటువంటి ఇంటి పని ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇన్ బోత్ హై స్కూల్స్, ఉన్నత పాఠశాలలు, అండ్ జూనియర్ హై స్కూల్స్ అంటే మనకి పిల్లలు 10+2 ఉంటుంది అనమాట. అందుట్లో అంటే 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ జూనియర్ హై స్కూల్స్ అంటాము. సో ఇక్కడ హై స్కూల్స్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం జూనియర్ హై స్కూల్స్లో కావచ్చు, పిల్లలకి ఇచ్చేటటువంటి ఈ యొక్క ఇంటి పని ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయడానికి ఇట్ వాజ్ అంటిల్ ఆర్ మిడ్ నైట్ ఆర్ లేటర్. వాళ్ళకి అర్ధరాత్రి వరకు, కొంతమందికి అయితే అర్ధరాత్రి పూట కూడా దాటిపోతుందనమాట. మిడ్ నైట్ దాటిపోయి కూడా ఇంకా హోంవర్క్ రాస్తూనే ఉంటారు. అంటే అంత మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్ధరాత్రి వరకు, కొంతమందికి అయితే అర్ధరాత్రి కూడా దాటిపోతుందంట ఈ యొక్క హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి.
when extracurricular activities such as sports, clubs, etc. are added to the picture. సో మనం ఇప్పటి వరకు కేవలం ఇంటి పని గురించే చెప్పుకున్నాం. ఈ ఇంటి పని ఏదైతే ఉందో ఇది కంప్లీట్ చేయడానికి ఆ పిల్లవాడికి అర్ధరాత్రి వరకు సమయం పడితే, మరి ఇవి కాకుండా ఇంకా స్కూల్స్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏవి? ఎక్స్ట్రా కరిక్యులర్ అని, అంటే సహపాఠ్యేతర, అదనపు పాఠ్యేతర యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ మనకు కొన్ని చెప్తున్నారు. స్పోర్ట్స్, ఆటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మన ఎడ్యుకేషన్లో భాగం కాదు. స్కూల్ అయిన తర్వాత కానీ డ్రిల్ పీరియడ్లో కానీ మనం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. సో అదనంగా ఈ స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్, అట్లే క్లబ్స్, సోషల్ క్లబ్స్, ఇంగ్లీష్ క్లబ్స్ అని చెప్పేసి అదనంగా క్లబ్స్ ఇవి ఉంటాయన్నమాట. వీటిల్లో పాల్గొనడం, వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేయటము, ఇవి కూడా పిల్లలకి మళ్ళీ యాడ్ అవుతాయి. అంటే మామూలుగా ఇచ్చే హోంవర్క్ కంప్లీట్ చేయడానికే పిల్లవాడికి అర్ధరాత్రి సమయం పడితే, అదనంగా ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ కానీ, ఈ క్లబ్స్ కానీ, ఈ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వచ్చి యాడ్ అయితే ఇంకా పిల్లవాడికి అసలు సమయం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మనకి. కిడ్స్ మే ఈవెన్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్ టు ఫినిష్ దేర్ హోంవర్క్. సో అర్ధరాత్రి వరకు చేసిన హోంవర్క్ కంప్లీట్ అవ్వని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, మరుసటి రోజు నెక్స్ట్ మార్నింగ్ ఏదైతే ఉందో తర్వాత రోజు ఉదయాన్నే లెగుస్తారు. దేనికి? టు ఫినిష్ దేర్ హోంవర్క్. ఆ అర్ధరాత్రి వరకు చేసిన మిగిలిపోయినటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగే లెగుస్తారంట వాళ్ళు. లీవింగ్ దెమ్ విత్ యాన్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. ఎప్పుడైతే పిల్లలు అర్ధరాత్రి వరకు మేలుకుగా ఉండి హోంవర్క్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తున్నారో వాళ్ళకి ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. అంటే ప్రతిరోజు కనీసం నిద్రపోవాల్సినటువంటి మినిమం టైం ఉంటుంది ప్రతి వాళ్ళకి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. పెద్దవాళ్ళు అయితే కనీసం 6 గంటలు పడుకుంటే సరిపోతుంది అంటారు. అట్ ద సేమ్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం 6 నుంచి 8 లేదా 9 గంటల వరకు నిద్ర కావాలన్నమాట. సో ఎప్పుడైతే అదనంగా ఇంత సమయం అర్ధరాత్రి వరకు, అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు ఉదయాన్నే లేవడం కోసం ఏం చేస్తారు, పెందలగాడ లెగిస్తారు అనమాట. సో అర్ధరాత్రి వరకు మెలకుగా ఉంటున్నారు, అర్ధరాత్రి పడుకుంటున్నారు. సో వీళ్ళు నిద్రపోయే సమయం ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల సమ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్గ్యూ దట్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ టు ఎ చైల్డ్స్ అకాడమిక్స్ టు లిమిట్ ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్. కొంతమంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే కొంతమంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాదిస్తున్నారంటే ఏమని, ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ అంటే ప్రయోజనం చేకూర్చేది, లబ్ధి చేకూర్చేది అని మనం బెనిఫిషియల్ అంటాము. టు ఏ చైల్డ్స్ అకాడమిక్స్ టు లిమిట్ ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్. స్కూల్ తర్వాత ఆ అదనపు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పరిమితం చేయాలి, వాటిని తగ్గిస్తే హోంవర్క్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది టీచర్స్, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. హౌఎవర్ కటింగ్ ద టైమ్ out of the few hours a week teenagers use for exercise could be a factor in the growing obesity cases. However, ఏది ఏమైనప్పటికీ కటింగ్ ద టైం, సమయాన్ని కుదించడం ఏదైతే ఉందో, అంటే ఒక రోజులో ఉన్నటువంటి ఈ సమయంలో 3 వంతులు లేదా సగభాగం మొత్తమే హోంవర్క్ వెళ్ళిపోవడం వల్ల టీనేజ్ అంటే ద ఏజ్ బిట్వీన్ 13 to 19, 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసుని స్టూడెంట్స్ మనం టీనేజ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మొత్తాన్ని కూడా పద్దాకా కూర్చొని హోంవర్క్ చేయడము, సమయానికి నిద్రపోకపోవడము, నిద్ర ఏదైతే ఉందో అది తక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఒక కారణం అవుతుంది, ముఖ్యమైన కారణం. దేనికి? టు బికేమ్ ఒబిసిటీ కేసెస్. ఒబిసిటీ అనేది రావడానికి, ఒబిసిటీ అంటే ద స్టేజ్ ఆఫ్ బీయింగ్ వెరీ ఫ్యాట్. తెలుగులో చెప్పాలంటే దాన్ని మనం ఒబిసిటీ అంటే స్థూలకాయము అని చెప్పేసి అంటాం. స్థూలకాయము అంటే లావు అయిపోవడం అనమాట. ఎందుకని? సరైనటువంటి ఎక్సర్సైజ్ ఉండదు వాళ్ళకి చేయడానికి, చిన్నపాటి వ్యాయామాలు చేయరు, పద్దాకా కూర్చునే ఉంటారు. సో పొట్ట చుట్టూ కూడా మొత్తం కొవ్వు ఏదైతే ఉందో ఫ్యాట్ పేరుకుపోతుంది అనమాట. ఎందుకని? వాళ్ళు గేమ్స్ ఆడట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, అట్లాగే సరిపడా నిద్ర ఏదైతే ఉందో నిద్ర కూడా పోవట్లేదు. ఈ 3 ఏవైతే ఉన్నాయో దీస్ 3 ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ టు బికమింగ్ ఒబిసిటీ కేసెస్. స్థూలకాయం కేసులు ఏవైతే ఉన్నాయంటే బాగా లావ్ అయిపోవడం పిల్లలు ఎవరైతే ఉన్నారో అవి ఎక్కువ మొత్తంలో కూడా పెరిగిపోవడానికి ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు అవుతాయి. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ ఓవర్ వెయిట్స్ హ్యాస్ డబుల్డ్ ఇన్ ద లాస్ట్ 2 to 3 decades. ఎక్కువ మొత్తంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెకేడ్ అంటే స్టూడెంట్స్ దశాబ్దాన్ని మనం డెకేడ్ అని చెప్పేసి అంటాం. దశాబ్దం అంటే 10 years అనమాట. 10 సంవత్సరాలు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం దశాబ్దం అంటాము. గడిచిపోయినటువంటి 2 నుంచి 3 దశాబ్దాలు అంటే లాస్ట్ 20 to 30 years, గడిచిపోయినటువంటి 20-30 సంవత్సరాలను బాగా గమనిస్తే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవర్ వెయిట్ అంటే స్థూలకాయం, ఎక్కువ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
స్థూలకాయం కేసులు ఒబిసిటీ కేసెస్ ఏవైతే ఉన్నాయో దే బికేమ్ డబుల్డ్, రెండింతలు అయిపోతున్నాయంట. ఏది గత 20-30 సంవత్సరాల నుంచి పరిశీలిస్తూ ఉంటే. కరెంట్లీ 1 చైల్డ్ అవుట్ ఆఫ్ 5 ఈజ్ ఓవర్ వెయిట్. ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారము ప్రతి 5 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు ఓవర్ వెయిట్తో బాధపడుతున్నాడు. అంటే మనం ఎవ్రీ 5 చిల్డ్రన్, ప్రతి 5 మంది పిల్లల్ని ఎదురుగుండా నిలబెట్టి చూస్తే వాళ్ళల్లో ఒక పిల్లవాడు ఒబిసిటీ కేసుగా తయారవుతున్నాడు అనమాట. ఇది ఈ మధ్యకాలంలో బాగా డబల్ అయింది అని చెప్పేసి. ఎందుకని? సరిగ్గా నిద్ర లేకపోవడం, సరైనటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, అట్లాగే సరైనటువంటి నిద్ర, సరైనటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా కూర్చొని ఉండటం ఏవైతే ఉందో ఈ కారణాలన్నీ కూడా ఒబిసిటీ కేసెస్ తయారవడానికి మనకు కారణం అవుతున్నాయి అన్నమాట. అందుకనే ప్రతి 5 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు ఓవర్ వెయిట్, ఎక్కువ బరువుతో బాధపడుతూ ఉన్నాడు. దీస్ చిల్డ్రన్ ఆర్ ఫేస్డ్ విత్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ స్కూల్. ఎలాంటి పిల్లలు? ఎక్కువ ఓవర్ వెయిట్తో బాధపడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గరే కాదు, పాఠశాల స్కూల్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ వర్క్. సామాన్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠశాలకి ఎందుకు వెళ్తారు? నేర్చుకోవడానికి కదా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవడానికి బదులు అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్, ఆసక్తి ఏదైతే ఉందో అది పెడతానికి బదులు మెనీ చిల్డ్రన్ ఆర్ డెవలపింగ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏంటిది? లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనకి డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ అంటే ఎప్పుడు కూడా ఒకే విషయం గురించి ఆలోచించడము. లోయర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే లోయర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, విశ్వాసం ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉండటం అనమాట. ఎప్పుడు కూడా మేము లావుగా ఉన్నామని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని వాళ్ళు తగ్గించుకోవడము. అండ్ ఈవెన్ డిప్రెషన్ బికాస్ ఆఫ్ టీజింగ్ మీన్స్ ఏడిపించడము, ఎగతాళి చేయడము. స్టూడెంట్స్ మీరు చూసే ఉంటారు, క్లాస్ రూమ్లో కనుక ఎవరైనా లావుగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాడిని లావుగా ఉన్నారని చెప్పేసి గేలి చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఆటోమేటిక్గా దే వెంట్ ఇన్ టు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. డిప్రెషన్ అంటే నిరాశ, నిస్పృహ ఏదైతే ఉందో దాన్ని మనం డిప్రెషన్ అంటాం. సో ఎప్పుడే దాని గురించి ఆలోచించడం, నేను బాగా లావుగా ఉన్నాను, అందరూ లావుగా ఉన్నావు, బండోడు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి పిల్లలు ఆ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ద కేసెస్ ఆఫ్ ఒబిసిటీ ఆర్ గ్రోయింగ్ మోస్ట్ సర్టన్లీ డ్యూ టు ఏ లాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అసలు ఎక్కువగా ఈ ఒబిసిటీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంత మొత్తంలో రావడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సరైనటువంటి వ్యాయామం బాడీకి లేకపోవడం. సరైనటువంటి వ్యాయామం అంటే ఉదయం లేచిన తర్వాత కొంచెం సేపు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయటము, లేదా పాఠశాల అయిపోయిన తర్వాత గేమ్స్ కోసం అటు ఇటు ఆడటము, పరిగెత్తడము, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్లో భాగం అనమాట. ఇవి లేకపోవడం వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ది బికేమ్ ఒబిసిటీ కేసెస్, వాళ్ళు స్థూలకాయాన్ని పొందడం జరుగుతుంది. విత్ మోర్ అండ్ మోర్ హోంవర్క్ బీయింగ్ అసైన్డ్. ఎక్కువ మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం వల్ల కిడ్స్ సింప్లీ డు నాట్ హ్యావ్ ఎనఫ్ టైం ఫర్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే డు నాట్ హ్యావ్ ఎనఫ్ టైం. ఎనఫ్ మీన్స్ సఫిషియంట్, వాళ్ళకి సరిపడా సమయం ఉండట్లేదు. ఎందుకని? ఉన్న సమయం మొత్తాన్ని కూడా పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ హోంవర్క్ చేయడంలోనే గడిపేస్తూ ఉన్నారనమాట. ఉదయం లేవగానే కూడా హోంవర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి సమయం ఎక్కడ ఉంటుంది? ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి దే డుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైం టు డూ ఏ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. చిన్న మొత్తంలో కూడా ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళకి సమయం అనేది ఉండటం లేదు. హోంవర్క్ ఆల్సో టేక్స్ అవే ద టైమ్ దట్ ఏ కిడ్ కుడ్ బి స్పెండింగ్ విత్ హీస్ ఆర్ హర్ ఫ్యామిలీ. అట్లాగే ఈ ఇంటి పని ఏదైతే ఉందో అది పిల్లవాడి యొక్క సమయాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది అనమాట. పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క ఫ్యామిలీ, తన కుటుంబంతో గడిపే సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కూడా హోంవర్క్ తీసుకెళ్ళిపోతూ ఉంది. రేదర్ దాన్ స్పెండింగ్ టైం బాండింగ్ అండ్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. స్ట్రాంగ్ బలమైనటువంటి కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించుకోవడానికి కలిసి మాట్లాడుకోవడము, కలిసి ఆడుకోవడము, కష్ట నష్టాలు ఏవైతే వాటిని షేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క హెల్దీ
ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఏవైతున్నాయో అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ వచ్చిన దగ్గర నుంచి పద్దాకా సమయం మొత్తాన్ని హోంవర్క్కి కేటాయిస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమయం గడిపే సమయం ఎక్కడ ఉంటుంది, పేరెంట్స్తో సమయం గడిపే సమయం ఎక్కడ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా మనం అనుకున్నటువంటి ఈ హెల్దీ స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకెక్కడ డెవలప్ అవుతాయి కదా. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆర్గ్యూ ఓవర్ హోంవర్క్. ఇంటికి రాగానే కొంతమంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు కొంచెం ఆడుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా, లేదా కొద్దిసేపు టీవీ చూసే సమయాన్ని కూడా ఇవ్వకుండా, వెళ్ళాక హోంవర్క్ చేయి, బుక్స్ తీయి అని చెప్పేసి పిల్లల్ని అలా అనటం వల్ల వాళ్ళ కనీసం గడిపే సమయం కూడా ఉండట్లేదు. టైమ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్. ఈ యొక్క హోంవర్క్ ఏదైతే ఉందో అది ఒక మనిషి ఎవరైతే ఉన్నారో అతని జీవితంలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్, నిత్య జీవితంలో ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక వ్యక్తి తన జీవితంలో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉండిపోవడానికి కారణం హోంవర్క్. ఎందుకని ఎక్కువ సమయం మొత్తాన్ని హోంవర్క్ చేయడానికి గడిపేయడం వల్ల. దిస్ టైమ్ ఈజ్ పర్టికులర్లీ ప్రీషియస్ ఇన్ ఫ్యామిలీస్ విత్ బోత్ ద పేరెంట్స్ వర్కింగ్. ఈ సమయం ఏదైతే ఉందో అంటే పిల్లవాడిగా తన కుటుంబంతో గడిపే సమయం ఏదైతే ఉందో ఇది పిల్లలకి చాలా ప్రీషియస్ మీన్స్ మోర్ వాల్యుబుల్, చాలా అమూల్యమైనది అనమాట. ఇట్ బోత్ పేరెంట్స్, ఇటు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలతో గడపడం ఆ సమయం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కిడ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సమయాన్ని వాళ్ళ యొక్క పేరెంట్స్తో గడపడానికి కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైనా గేమ్స్ ఆటలు ఆడుతూ ఉంటారు, పిల్లల పేరెంట్స్తో బుజ్జగిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా చిన్నతనంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. వన్స్ వాళ్ళు ఏదో చేయాల్సింది ఆ ఏదో చేయకపోతే పెద్ద అయిన తర్వాత అవన్నీ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. అట్ ద సేమ్ టైమ్స్ ఈ లవ్ అండ్ కేరింగ్ అట్లాగే ఈ ఎఫెక్షన్ ఏదైతే ఉందో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత చూపించడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల మిస్ అవుతున్నారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ద టైమ్ స్పెండ్ బై సచ్ ఏ పేరెంట్స్ విత్ దేర్ చిల్డ్రన్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లాగే ఇలాంటి పిల్లలకి పేరెంట్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పిల్లలతో గడిపే సమయం ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్, అది చాలా తక్కువగా ఉంది, చాలా పరిమితంగా ఉంది. దిస్ టైమ్ కుడ్ బి బెటర్ స్పెంట్ గోయింగ్ అవుట్ టు డిన్నర్ యాజ్ ఎ ఫ్యామిలీ. వీళ్ళకే కనుక ఎక్కువ సమయం కనుక ఉంటే, అంటే ఈ సమయంలో ఎక్కువ సమయాన్ని హోంవర్క్ కేటాయించకుండా ఉంటే కనుక వీళ్ళు ఈ సమయాన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి బయటికి వెళ్ళి డిన్నర్ చేయటము, ఆర్ డూయింగ్ అదర్ యాక్టివిటీస్, కుటుంబం మొత్తం కూడా కలిసి వేరే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడము. ద మోస్ట్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ బికాజ్ చాలా ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి పనులు చేయలేకపోతున్నారంట. అంటే నెలకు ఒకసారి సరదాగా బయటకు వెళ్ళి డిన్నర్ చేయటము, 2-3 నెలలకి ఒకసారి మూవీకి వెళ్ళటము, లేదా వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళటము, అట్ ద సేమ్ టైం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడైతే ఉన్నారో విలేజెస్కి వెళ్ళి చూడటము, ఇట్లాంటివన్నీ కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే బికాస్ ద కిడ్స్ డోంట్ హ్యావ్ టైం. పేరెంట్స్కి సమయం లేకపోవడం వల్ల చేయడం కాదు, పిల్లలు ఎవరైతే ఉన్నారో కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల పేరెంట్స్ ఇవన్నీ చేయలేకపోతున్నారంట. ఎక్కడైనా పెద్దవాళ్ళకి సమయం లేకపోవడం వల్ల ఈ పనులు చేయలేకపోవడం మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల, ఎందుకని వచ్చిన దగ్గర నుంచి సమయం మొత్తానికి కూడా హోంవర్క్ కేటాయించడం జరుగుతుంది. హాలిడేస్లో కూడా బుక్స్ చేసుకుని హోంవర్క్ చేస్తూ ఉంటే ఇంకా బయటికి వెళ్ళడం ఎక్కడుంది, సరదాగా డిన్నర్ చేయడం ఎక్కడుంది, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలేజెస్కి వెళ్ళడం ఎక్కడుంది, ఇవన్నీ కూడా వెళ్ళటానికి సమయం ఉండట్లేదు అనమాట. ఎవరికి, పెద్దలకు కాదు పిల్లలకు ఉండట్లేదు. టు టేక్ బ్రేక్ ఫ్రమ్ దేర్ హోంవర్క్ షెడ్యూల్. ఎందుకని ఈ యొక్క హోంవర్క్ షెడ్యూల్ నుంచి వాళ్ళకి బ్రేక్, ఖాళీ సమయం అనేది దొరకట్లేదు అనమాట. హాలిడేస్ వస్తే ఆ హాలిడేస్కి సరిపడా హోంవర్క్ ఏదైతే ఉందో ఆ హోంవర్క్ ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక పిల్లలకి హాలిడేస్ అనే పేరే కానీ ఈ హాలిడేస్లో వాళ్ళు ఎంజాయ్ చేయడం కానీ ఇట్లాంటి కుటుంబంతో కలిసి ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం దక్కట్లేదు. When assignments are given carelessly and frequently, assignments is nothing but homework. ఈ హోంవర్క్ ఏదైతే ఉందో అవి గివెన్ కేర్లెస్లీ, జాగ్రత్త లేకుండా, అంటే పిల్లవాడి సామర్థ్యానికి తగినట్లుగా కాకుండా వాడి యొక్క సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం,
అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గివెన్ ఇన్ ఫ్రీక్వెంట్లీ, పద్దాక తరచుగా ఎప్పుడు హోంవర్క్లు ఇవ్వడం ఏదైతే ఉందో ఇట్ కాజెస్, ఇది కారణం అవుతుంది స్టూడెంట్స్ టు లాస్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్, ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో ఇంట్రెస్ట్, ఆసక్తి లేకుండా పోవడానికి కూడా కారణం అవుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, ప్రతిరోజు కూడా 1-2 సమ్స్ ఇస్తే హోంవర్క్గా పర్వాలేదు, అభ్యాసాలు ఇచ్చేసి మీరు చేసుకురండి అని చెప్పేసి కనుక పిల్లలు అంటే ఆటోమేటిక్గా పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాడు ఏం చేస్తాడు, మ్యాథ్స్ సార్ అంతే రోజు ఇంత హోంవర్క్ ఇస్తున్నారని చెప్పేసి ఆటోమేటిక్గా పిల్లవాడికి ఆ యొక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఆసక్తి, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కోల్పోయే ప్రమాదం ఉంది. లెక్కల మీద అయిష్టం పెంచుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో అతను లెక్కల్లో వెనకబడే ప్రమాదం ఉంది. ఆ మ్యాథ్స్ క్లాస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళటం ఇష్టం లేకుండా ఉండే ప్రమాదం కూడా ఉందన్నమాట. నెగిటివ్ రిజల్ట్స్ కెన్ ఆల్సో అక్కర్ వెన్ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్. నెగిటివ్ రిజల్ట్స్ అంటే ప్రతికూలమైన ఫలితాలు కూడా వస్తాయి. ఒక స్టూడెంట్ కనుక తనకి ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైతుందో తాను కంప్లీట్ చేయలేకపోతే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి. అంటే ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇస్తే దాని కనుక పిల్లవాడు కంప్లీట్ చేయకపోతే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఈజ్ హర్ హోంవర్క్, ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే మెనీ టైమ్స్ దే విల్ రిసార్ట్ ఆర్ కాపింగ్ ద హోంవర్క్. కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, కాపింగ్ దేర్ హోంవర్క్ ఏదైతే ఉందో అది కాపీ చేస్తారనమాట. అంటే ఏం చేస్తారు, స్కూల్కి త్వరగా వచ్చేసి ఆ క్లాస్లో హోంవర్క్ ఎవరైతే చక్కగా చేశారో వాళ్ళ యొక్క బుక్స్ తీసుకొని దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కించేసి కాపీ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకని, ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇస్తే ఎవరు చేస్తారులే, క్లాసులో ఎవరో ఒకరు చేయబోతారా, వాళ్ళ బుక్ తీసుకుని మనం ఎక్కించవచ్చు కదా అని చెప్పేసి ఈ యొక్క కాపింగ్ అలవాటు ఏదైతే ఉందో అది కూడా పిల్లలకి అలవాటు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో హోంవర్క్ ఇస్తే పిల్లలు దాన్ని కంప్లీట్ చేయలేకపోతే. నెక్స్ట్, హ్యావింగ్ అదర్స్ టు డూ దేర్ అసైన్మెంట్స్. అట్లాగే కొంతమంది ఆ యొక్క ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సిస్టర్స్, బ్రదర్స్ చేత రాయిస్తూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో రాయిస్తూ ఉంటారు అనమాట. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ చీటింగ్ ఇన్ టెస్ట్స్. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చీటింగ్ మీన్స్ మోసం చేయటం. ఎగ్జామ్స్లో కూడా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మోసం చేయడం అంటే కాపీలు పట్టుకెళ్ళడం, కాపీ రైటింగ్ ఏదైతే ఉందో పక్కవాడి దాంట్లో చూచిరాత రాయటము, స్లిప్పులు పట్టుకెళ్ళడం ఏదైతే ఉందో ఇవి కూడా ఆటోమేటిక్గా పిల్లలకి అలవాటు అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి చదువు ఏదైతే ఉందో వెన్ ఎడ్యుకేషన్ బికేమ్స్ బర్డెన్, వాళ్ళకి బర్డెన్గా మారినప్పుడు ఆటోమేటిక్గా దే ఆర్ స్టార్టెడ్ చీటింగ్. ఇలా చీట్ చేయడం కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు పరీక్షల్లో. బ్యాడ్ హ్యాబిట్స్ సచ్ యాజ్ దీస్ ఆర్ లైక్లీ టు హాంట్ కిడ్స్ through the lives and have an adverse effect on the moral judgments. సో బ్యాడ్ హ్యాబిట్స్, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే పక్క వాళ్ళ బుక్స్ తీసుకొని కాపీ రైటింగ్ రాయటము, ఎగ్జామినేషన్లో ఏవైతే ఉన్నాయో వాటిలో చీట్ చేయడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. ఇవన్నీ కూడా పిల్లవాళ్ళ మీద అడ్వర్స్ ఎఫెక్ట్, ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూపిస్తూ ఉంటాయి. అట్లాగే మోరల్ జడ్జిమెంట్ అంటే ఇది నీతివంతమైన పని, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, కాపీ రైటింగ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పని కాదు కాబట్టి చేయకూడదు, పక్కవాడి దాంట్లో చూసి రాయడం అనేది కరెక్ట్ పని కాదు, చేయకూడదు అనేటటువంటి మోరల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా పిల్లవాళ్ళు దాటేస్తారనమాట. అంటే ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పేసి విషయం కూడా పిల్లలు ఆలోచించరు అనమాట. స్టూడెంట్స్ విల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టేక్ ద ఈజీ వే. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏది తేలిగ్గా అవుతుందో దాన్నే ఫాలో అవుతారనమాట. అంటే కష్టపడే హోంవర్క్ రాయడం కన్నా, కష్టపడే మార్కులు తెచ్చుకోవడం కన్నా దగ్గర దారి ఏదైతే ఉందో అంటే చూసి రాయటం కానీ, కాపీలు పెట్టుకెళ్ళడం కానీ, చీట్ చేయడం కానీ ఏవైతే ఉందో ఇట్లాంటివి పిల్లలు ఎక్కువ ఫాలో అయ్యే అవకాశం ఉందన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు హోంవర్క్, ముఖ్యంగా హోంవర్క్ వచ్చేసరికి అంటే ఇంటి పనికి వచ్చేసరికి ఎక్కువ మంది పిల్లలు దీన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఏది, చీట్ చేయడము, కాపీ రైటింగ్ చేయడము, నెక్స్ట్ అట్లాగే స్లిప్స్ పెట్టడం ఏదైతే ఉంది ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కువ మొత్తం చేసే అవకాశం ఉంటుంది. ద యూజ్ ఆఫ్ హోంవర్క్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్ యూజ్డ్ బై ద రూల్ లెస్ ఈజ్ మోర్. ఇంటి పని ఏదైతే ఉందో ఆ ఇంటి పని అంటే హోంవర్క్ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంటి పని ఎప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే వెన్ యూజ్డ్ బై ద రూల్ లెస్ ఈజ్ మోర్, తక్కువే ఉత్తమం అని చెప్పేసి ఏదైతే ఉందో అంటే తక్కువ హోంవర్క్ ఇవ్వటం ఏదైతే ఉందో అదే ఉత్తమం అని చెప్పేసి టీచర్స్ ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటారో, ఈ యొక్క రూల్ ఏదైతే ఉందో దాన్ని టీచర్స్ ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటారో దెన్ డెఫినెట్లీ ద హోంవర్క్ ఈజ్ ఎఫెక్టివ్. ఆ సందర్భంలో ఈ యొక్క ఇంటి పని ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. అంటే హోంవర్క్ యొక్క లక్ష్యం ఏంటి, పిల్లవాడు అర్థం చేసుకుంది ఏదైతే ఉందో అది తన మైండ్లో గుర్తుండిపోవాలి అని ఆ ఉద్దేశంతో కదా మనం హోంవర్క్ ఇచ్చేది. సో అది అలా ఉండాలి అంటే పిల్లలకి మనం ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓవర్వెల్మింగ్
kids with loads of homework can cause them stress and possible physical injury. Overwhelming means వెరీ గ్రేట్. పెద్ద మొత్తంలో ఈ పిల్లలకి లోడ్స్ టన్నుల కొద్దీ హోంవర్క్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది కారణం అవుతుంది. స్ట్రెస్ మీన్స్ ఒత్తిడి అనమాట. అంటే హోంవర్క్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి, అర్ధరాత్రి వరకు ఉండైనా కంప్లీట్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అయినా కంప్లీట్ చేయాలి, లేకపోతే కనీసం వేరే వాడి పుస్తకాలు చూసైనా రాసి కంప్లీట్ చేయాలని చెప్పేసి పిల్లల మీద ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది ఏదైతే ఉంది ఒత్తిడి పెరుగుతుంది. అండ్ ఇట్ కాజెస్ ఫిజికల్ ఇంజరీ. ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఒక మనిషికి యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది అతని యొక్క శారీరకమైనటువంటి గాయాలకు దారితీస్తుంది. అంటే హెల్త్ ఏదైతే ఉందో అది అప్సెట్ అవుతుందన్నమాట. హోంవర్క్ టేక్స్ అవే ఫ్రమ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ టైమ్ కిడ్స్ గెట్ టు స్పెండ్ విత్ దేర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. సో ఈ ఇంటి పని ఏదైతే ఉందో ఇది టేక్స్ అవే తీసుకెళ్ళిపోతుంది స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సమయం మనకి స్కూల్లోనే గడుపుతూ ఉంటారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ సమయం మొత్తాన్ని కూడా హోంవర్క్ తీసుకెళ్ళిపోతుందంట. అలా హోంవర్క్ తీసుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళ యొక్క ఈ సమయం ఏదైతే ఉందో అది యాక్చువల్గా వాళ్ళు ఆ సమయంలో ఏం చేస్తారు అంటే టు స్పెండ్ విత్ దేర్ పేరెంట్స్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో ఆ సమయాన్ని గడపాలి. అట్ ద సేమ్ టైం దే స్పెండ్ దిస్ టైం విత్ దేర్ సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అంటాం. అంటే అతనితో పాటు పాప కానీ బాబు కానీ తనతో పాటు పుట్టిన వాళ్ళ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సిబ్లింగ్స్ అంటాం అనమాట. అలాంటి వాళ్ళతో గడపాల్సినటువంటి సమయము, తన యొక్క పేరెంట్స్తో గడపాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఈ హోంవర్క్ ఏదైతే ఉందో అది టేక్స్ అవే తీసుకెళ్ళిపోతుంది. ఏ లిమిట్ ఆన్ దేర్ ఫిజికల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ కెన్ ఆల్సో టేక్ ఏ లార్జ్ టాయిల్ ఆన్ దేర్ లైఫ్స్. లిమిట్ మీన్స్ పరిధి అనమాట. ఏ లిమిట్ ఆన్ దేర్ ఫిజికల్, వాళ్ళ యొక్క భౌతికపరమైనటువంటి సోషల్, సామాజిక, సాంఘికపరమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద కూడా ఈ హోంవర్క్ టాయిల్ మీన్స్ హార్డ్, అన్ప్లెజెంట్ వర్క్. హార్డ్ కష్టమైనటువంటి, అన్ప్లెజెంట్ ఆహ్లాదకరంగా లేనటువంటి వర్క్ ఏదైతుందో అది చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఆన్ దేర్ లైఫ్స్, ముఖ్యంగా వారి యొక్క జీవితాల మీద. అండ్ కుడ్ హిండర్ దేర్ హెల్త్ అండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్. హిండర్ మీన్స్ టు మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ సంబడి టు డూ సంథింగ్. టు మేక్ ఇట్ డిఫికల్ట్, చేయటము, డిఫికల్ట్ బాగా కష్టంగా, సంబడి ఎవరో ఒకరిని, ఆర్ టు డూ సంథింగ్ ఏదైనా చేయడానికి చాలా కష్టంగా మారిపోవడం అనమాట. ఎప్పుడైతే ఇంత మొత్తంలో హోంవర్క్ ఇవ్వడం ఏదైతే ఉందో అది పిల్లల యొక్క హెల్త్, వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద, అండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ భవిష్యత్తులో వాళ్ళు పెట్టుకునేటువంటి సంబంధ బాంధవ్యాల మీద కూడా ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ టు సే దట్ హోంవర్క్ షుడ్ బి అబాలిష్డ్. ఈ యొక్క పాఠం మనం లెసన్ ఏదైతే ఉందో దానికి హోంవర్క్ అని టైటిల్ ఇస్తున్నారో మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క హోంవర్క్ లెసన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దే డిడ్ నాట్ సెడ్ ద హోంవర్క్ షుడ్ బి అబాలిష్డ్ అంటే పూర్తిగా తీసేయమని చెప్పడం అనమాట. అంటే రూపి మాపడం అని చెప్పడం. వీళ్ళు ఏమంటున్నారంటే మా యొక్క ఉద్దేశం ఇంటి పని ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా తీసేయమని చెప్పట్లేదు, హోంవర్క్ అనేది ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయమని మేమేం చెప్పట్లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే బట్ ఇట్ షుడ్ బి లిమిటెడ్. పిల్లలకి ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది లిమిట్గా ఉండాలి, అంటే వారి స్థాయికి తగినట్టుగా ఉండాలి, చాలా తక్కువ మొత్తంలో ఉండాలని మాత్రమే వీళ్ళు చెప్పదలుచుకున్నారంట. ద హోంవర్క్ షుడ్ ఆల్సో బీ క్రియేటివ్. అట్లాగే హోంవర్క్ ఏదైతే ఉందో పిల్లలకి ఇచ్చేటటువంటి ఇంటి పని ఏదైతే ఉందో ఇట్ షుడ్ బీ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అంటాం మనం. అంటే వినూత్నంగా ఆలోచించడం, కొత్తగా ఆలోచించడం, కొత్త విషయాలు కనిపెట్టడం. ఆ ఇంటికి ఇచ్చే హోంవర్క్ కూడా అట్లాగే క్రియేటివ్గా ఉండాలి. పిల్లవాడు ఏదో బైహార్ట్ చేసేసి హోంవర్క్ రాయడం కానీ, బట్టి చదవడం కానీ, అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఒకే ఆన్సర్ వచ్చే విధంగా ఉండటం కానీ, ఇట్లాంటివి ఉంటే పిల్లలకి నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉండదన్నమాట. ఎప్పుడు ఆసక్తి ఉంటుంది పిల్లలకి ఆ ఇచ్చేటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది పిల్లవాళ్ళకి చాలా కొత్తగా అనిపించాలి, వాళ్ళకి కొత్త ఆలోచనలు చేయగలిగే విధంగా కనుక హోంవర్క్ ఉండాలి అని చెప్పేసి మనకు అంటున్నారు. అలా ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్, పిల్లలకి అది ఆసక్తికరంగా ఉంటుంది. సో దట్ ద చైల్డ్ కుడ్ ఎంజాయ్స్ ఇట్. ఎప్పుడైతే ఒక టీచర్ ఇచ్చేటటువంటి హోంవర్క్ ఎప్పుడు క్రియేటివిటీగా ఉంటుందో, ఎప్పుడైతే పిల్లవాడు తను కొత్తగా ఆలోచించగలుగుతాడో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడికి హోంవర్క్ అంటే, ఇంటి పని అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లవాడు ఆ టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైతుందో దాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాడు. పిల్లలు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ హోంవర్క్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారనమాట. అందుకనే ఏం చెప్తున్నారంటే మనకి టీచర్ ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది
క్రియేటివిటీ సృజనాత్మకతగా ఉండాలి, పిల్లలు కొత్తగా ఆలోచించే విధానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలకి అది ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ హోంవర్క్ చేస్తారని చెప్పేసి మనకు చెప్తున్నారు. స్టూడెంట్స్, ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హోంవర్క్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారు, దాన్ని తగ్గించాలి అని చెప్పేసి అంటున్నారు, కానీ హోంవర్క్ అనే దాన్ని పూర్తిగా తీసేయాలి అని చెప్పేసి అంటల్లా. సో ఎప్పుడైతే ఈ రూల్ లెస్ ఈజ్ మోర్, తక్కువ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని చెప్పేసి రూల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఫాలో అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా హోంవర్క్ని ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మనకి ఈ లెసన్ ద్వారా చెప్పడం జరిగిందనమాట. సో ఇంటి పని అనేది ఇవ్వడం అనేది కరెక్టే, కానీ ఇట్ షుడ్ బి లిమిటెడ్. అది దానికి ప్రతిదానికి కూడా ఒక పరిమితి అంటూ ఉంటుందన్నమాట. అంతే కదా, ఒక బస్సు ఉందనుకోండి, దాంట్లో ఒక 40 మంది ప్యాసింజర్స్ పట్టాల్సిన బస్సులో 80 మందిని ఎక్కిస్తే బస్సు వెళ్తుందా? వెళ్తుంది, కానీ యాక్సిడెంట్ అవుతుంది అనమాట. సో అట్లాగే పిల్లవాడి యొక్క స్టాండర్డు, పిల్లవాడి యొక్క మెంటల్ ఎబిలిటీ, పిల్లవాడి యొక్క సోషల్ యాక్టివిటీస్, కరికులర్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా మనసులో పెట్టుకుని హోంవర్క్ అనేది ఇవ్వాలన్నమాట. స్టూడెంట్స్, ఇది మనకి హోంవర్క్ లెసన్. కింద ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, రీఇన్ఫోర్స్. మేక్ ఏ ఫీలింగ్ ఆర్ అన్ ఐడియా స్ట్రాంగర్. నేర్చుకున్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగర్, బలంగా ఉండేలా చేయటమే రీఇన్ఫోర్స్. కౌంటర్ ప్రోడక్టివ్. హ్యావింగ్ ద ఆపోజిట్ ఎఫెక్ట్ టు ద ఇంటెండ్. నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద ప్రతికూల ఫలితం రావటము. ఎక్సెసివ్. గ్రేటర్ దాన్ ద వాట్ సీమ్స్ రీజనబుల్. మామూలుగా అంటే రీజనబుల్ మీన్స్ సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వడాన్ని మనం ఎక్సెసివ్ అంటాం, మీన్స్ అదనంగా. డేట్స్ మీన్స్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, కరికులం. ద సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ కోర్స్ ఆఫ్ స్టడీ. ఒక సంవత్సర కాలంలో ఒక క్లాసులో నేర్చుకోవాల్సినటువంటి పాఠ్య ప్రణాళికలు, ఆ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తాన్ని కలిపి మనం కరికులం అంటాము. ఒక ముక్కలో చెప్పాలంటే తెలుగులో మనం దాన్ని విద్యా ప్రణాళిక అంటాము. ఒబిసిటీ మీన్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఫ్యాట్. బాగా లావుగా ఉండటాన్ని మనం ఒబిసిటీ అని చెప్పేసి అంటాము, స్థూలకాయత్వము అని చెప్పేసి అనుకోవచ్చు మనం. ప్రీషియస్ మీన్స్ వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్, విలువైనది లేదా చాలా ముఖ్యమైన దాన్ని మనం ప్రీషియస్ అంటాము. ఓవర్వెల్మింగ్ మీన్స్ వెరీ గ్రేట్, చాలా గొప్పది. టాయిల్, హార్డ్ అన్ప్లెజెంట్ వర్క్. హార్డ్, కష్టమైనటువంటి, ఆహ్లాదకరంగా లేనటువంటి పని. నెక్స్ట్, హిండర్. టు మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ సంబడి టు డూ సంథింగ్. టు మేక్ ఇట్ డిఫికల్ట్, చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎవరో కొంతమందికి కానీ, లేదా టు డూ సంథింగ్, ఏదైనా ఒకటి చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ హిండర్. స్టూడెంట్స్, ఇది మనకి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి సి రీడింగ్ లెసన్ ఏదైతే ఉందో హోంవర్క్ ఇంటి పని లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కమ్ గ్లోజరీ మీనింగ్స్ అనమాట. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా నేను చేసే వీడియోస్ అన్ని లెసన్స్, ముఖ్యంగా జనరల్ గ్రామర్ ఉంది మనకి, జనరల్ గ్రామర్కి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి చేయాల్సినవి, అవన్నీ కూడా చేసి నేను అప్లోడ్ చేస్తాను. నేను చేసి అప్లోడ్ చేసినవి మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయి, అప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అందుకని కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ టైంలో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మనం 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ కూడా ఎక్స్ప్లెనేషను, వొకాబులరీ, గ్రామరు అన్ని డిస్కోర్స్లతో సహా అన్నీ కూడా వీడియోలు చేసి రాబోయే రోజుల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. అన్ని క్లాసుల పిల్లలు, ఎస్పెషల్లీ ఫ్రమ్ 6th to 10th క్లాసెస్, 6 నుంచి 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో లింకులు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.